హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన యూస్ఫుల్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ అప్డేట్, మలయాళం ఒరిజినల్ బ్లాక్ బస్టర్ ఫిలిం దృశ్యం. ఫ్రెండ్స్, ఈ దృశ్యం మూవీ అనేది ఇండియాలో ఒకటే కాదు, రీమేక్ అయింది. చైనా లాంగ్వేజ్లో పార్ట్ 1 అనేది ఆల్రెడీ రీమేక్ అయితే అయింది. సో ఇప్పుడే కన్ఫర్మ్ అయింది ఏంటంటే ఈ మూవీని కొరియా లాంగ్వేజ్లో కూడా రీమేక్ అయితే చేయబోతున్నారు. మన ఫస్ట్ ఇండియన్ ఫిలిం కొరియా లాంగ్వేజ్లో రీమేక్ అవ్వడం. సో ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు మోస్ట్ పాపులర్ డైరెక్టర్ ఐ సా ద డెవిల్ మూవీని కానీ మీరు చూస్తుంటే ఆ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కిమ్ జీ ఊన్ గారు ఈ మూవీని తీయబోతున్నారు. ఇంకా కాస్ట్ కూడా మనకి బిగ్ కాస్టే కనబడబోతున్నారు. ఫ్యూచర్లో ఫుల్ డీటెయిల్స్ అనేవి రివీల్ అయితే అవబోతున్నాయి. నెంబర్ 2, STR 48th ఫిలిం. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నది కమల్ హాసన్ గారు, మూవీని డైరెక్ట్ చేస్తున్నది పెరియా స్వామి. సో ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే అయింది. త్వరలోనే మూవీ షూటింగ్ని బిగిన్ చేయబోతున్నారు. 2024 ఇయర్లో ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే వస్తుంది. నెంబర్ 3, సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే స్పెషల్గా మోసగాళ్లకు మోసగాడు మూవీని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు 4K వర్షన్లో మే 31కి. నెంబర్ 4, మహేష్ బాబు గారి 28th ఫిలిం. ఈ మూవీకి సంబంధించిన న్యూ షెడ్యూల్ అనేది జూన్ 7th నుంచి బిగిన్ చేయబోతున్నారు ఇన్ హైదరాబాద్. ఈ షెడ్యూల్లో మహేష్ బాబు గారు జాయిన్ కాబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 5, విజయ్ యాంటోనీ గారి నుంచి వచ్చిన మూవీ బిచ్చగాడు పార్ట్ 2. 1 అంత కాకపోయినా 2 కూడా బాగానే ఉంది. 1లో వచ్చేసి మదర్ సెంటిమెంట్తో బిగ్ హిట్ అయితే కొట్టారు. ఇంకా 2లో వచ్చేసి సిస్టర్ సెంటిమెంట్, అలానే ఇండియాలో ఒక్క బిచ్చగాడు కూడా ఉండకూడదు అని చెప్పే కాన్సెప్ట్ అయితే బాగుంది. థియేట్రికల్ రన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే రీసెంట్ ఇంటర్వ్యూస్లో విజయ్ యాంటోనీ గారు అయితే కన్ఫర్మ్ చేశారు బిచ్చగాడు పార్ట్ 3 కూడా వస్తుంది, ఇది 2025 ఇయర్లో ఉండబోతుంది అని చెప్పేసి. సో ఇంకా బిచ్చగాడు పార్ట్ 3 కూడా ఎంటైర్ డిఫరెంట్ స్టోరీతోనే మన ముందుకైతే వస్తుంది. దీనికి దానికి ఇంటర్లింక్ అయితే ఉండదు. సో ఇదంతా ఓకే, గుడ్ న్యూసే. బట్ 2021 ఇయర్లో వచ్చిన మూవీ విజయ రాఘవన్. సో మూవీ అయితే బాగుంటుంది విజయ రాఘవన్. దీనికి కంటిన్యూషన్గా పార్ట్ కూడా పెట్టారు, అది 2024 ఇయర్లో వస్తుంది అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేశారు. సో దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇంకా అయితే స్టార్ట్ కాలేదు. ఇది 2024 ఇయర్లో వస్తుందా లేదా అనేది బిగ్ క్వశ్చన్ మార్కులు అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 6, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లాంచ్ వస్తున్న మూవీ బ్రో, స్టారింగ్ పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ గారు మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యారు. దానికి సంబంధించిన షూట్ వర్క్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సీన్స్ అనేవి కూడా బ్యాలెన్స్ అయితే ఉన్నాయంట, అవి కూడా త్వరలోనే షూట్ చేయబోతున్నారు. ఇంకా అదర్ కాస్ట్ గురించి చెప్పాలంటే ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులో మనకి ఫీమేల్ లీడ్లో కనబడబోతుంది. అలానే బ్రహ్మానందం, సుబ్బరాజ్, తనిఖీల భరణి అండ్ రోహిణి గారు ఇందులో యాక్ట్ చేస్తున్నారు. సో ఇంకా ఈ మూవీ రిలీజ్ అవడానికి 2 months ఉంది. అందుకే ప్రొడక్షన్ వారు చాలా స్పీడ్గా షూటింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. జూలై 28కి బిగ్ స్క్రీన్లో ఈ మూవీ అయితే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 7, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న మూవీ సలార్. ఇప్పుడు మనం KGF మూవీని కానీ చూసుకున్నట్టయితే KGF మూవీలో యాక్షన్ సీన్స్ అనేవి ఒక రేంజ్లో అయితే ఉంటాయి. సో దానికి రెట్టింపుగా సలార్ మూవీలో యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయంట. ఒక లీక్డ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మూవీ క్లైమాక్స్కి సంబంధించి 400+ రౌడీలతో క్లైమాక్స్ యాక్షన్ సీన్ అయితే ఉంటుందంట. అదే కాకుండా క్లైమాక్స్లో వచ్చేసి ప్రభాస్ గారి మరొక క్యారెక్టర్ అనేది రివీల్ అయితే అవబోతుందంట. సో అలా రివీల్ అవ్వగానే పార్ట్ 2 అని చెప్పేసి పడవచ్చు. సో భారీ ఎక్స్పెక్టేషన్స్తో మూవీ అయితే వస్తుంది. డైరెక్టర్ గారు హై రేంజ్లో మూవీని అయితే తీస్తున్నారు. సో మీలో ఎంతమంది సలార్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. దిస్ ఇయర్ సెప్టెంబర్ 28కి బిగ్ స్క్రీన్లో మూవీ అయితే వస్తుంది. సో KGF రికార్డ్స్ని ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 8, పుష్ప ది రూల్. ఈ మూవీ గురించి ఒక బజ్ అయితే వచ్చింది బాలీవుడ్ వారి నుంచి. ఈ మూవీలో ఒక కేమియో రోల్ అయితే చేయబోతున్నారు బాలీవుడ్ యాక్టర్, అది రణ్వీర్ సింగ్ గారు చేయబోతున్నారు అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. రోల్ కూడా పోలీస్ క్యారెక్టర్. సో రణ్వీర్ సింగ్ గారికి అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది పోలీస్ క్యారెక్టర్ లుక్ వచ్చేసి. సో ఇది కానీ ట్రూ అయితే ఫ్యూచర్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ అయితే అవుతుంది. నెంబర్ 9, నాగశౌర్య అప్కమింగ్ న్యూ ఫిలిం రంగబలి. ఈ మూవీ ఆడియో రైట్స్ అనేవి సరిగమ వారైతే బ్యాక్ చేసుకున్నారు. ఫస్ట్ సింగిల్ని త్వరలోనే రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 10, జాన్ విక్ చాప్టర్ 4. ఫ్రెండ్స్, ఈ మూవీ OTT ప్రీమియర్ అనేది టుమారో మార్నింగ్ 9:30 AM
రిలీజ్ చేయబోతున్నారు ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. ఇక్కడ ఇండియాలో రిలీజ్ చేయట్లేదు, ఓన్లీ ఓవర్సీస్లో మాత్రమే రిలీజ్ అవుతుంది. సో ఇండియాలో చూడాలనుకుంటున్న వారు ఎలా చూడాలో మీకు తెలుసు కదా. ఇంకా ఆడియోస్ గురించి చెప్పాలంటే మనకి టుమారో వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ ఆడియో ఒకటే రిలీజ్ చేస్తున్నారు. ఇంకా మన ఇండియన్ ఆడియోస్ రీజనల్ లాంగ్వేజ్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయంటే మనకి బ్లూరే ప్రింట్ వచ్చేసి జూన్ 13కి అయితే రిలీజ్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ మనకి లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో జూన్ 13కి తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ అయితే అవబోతున్నాయి. ఒకవేళ ఏమైనా ప్రీపాన్ చేయడం అయితే జరిగితే మీకు అప్కమింగ్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 12 దునియా విజయ్ లీడ్లో వస్తున్న మూవీ భీమా. మూవీకి సంబంధించిన డబ్బింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. ఒక 30 సెకండ్స్ ఉన్న వీడియోని అయితే రిలీజ్ చేశారు. ఒక పవర్ఫుల్ డైలాగ్ అయితే అదిరిపోయింది. సో రిలీజ్ డేట్ అనేది ఫ్యూచర్లో మనకి రివీల్ చేయబోతున్నారు, రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 13 రీసెంట్గా తెలుగులో జరిగిన ఈవెంట్లో వచ్చేసి శివరాజ్ కుమార్ గారు అయితే కన్ఫర్మ్ చేశారు. శివరాజ్ కుమార్ అనే కాదు, పక్కనే బాలకృష్ణ గారు కూడా ఉన్నారు. ఇద్దరు కలిసే కన్ఫర్మ్ అయితే చేశారు. ఇలా కాంబినేషన్లో ఒక ఫిలిం అయితే వస్తుంది అని చెప్పేసి. సో ఈ ఫిలింకి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ సో ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది ఇవేమీ మనకి రివీల్ అయితే కాలేదు, జస్ట్ కన్ఫర్మ్ అయితే అయింది. ఇలా కాంబోలో ఫిలిం ఉంది అని చెప్పేసి. సో ఫ్యూచర్లో శివరాజ్ కుమార్ అండ్ బాలకృష్ణ కాంబోలో ఒక ఫిలిం అయితే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 14 శివకార్తికేయన్ గారి ఓన్ బ్యానర్ శివకార్తికేయన్ గారు ప్రొడ్యూస్ చేసిన మూవీ కొట్టు కాళీ. ఈ మూవీకి సంబంధించిన ఓవరాల్ షూటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నారు. నా ఇప్పుడైతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టేజ్లో అయితే ఉంది. ఈ మూవీలో సూరి అండ్ అనాబేన్ అయితే లీడర్లో యాక్ట్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 15 తలపతి 68th ఫిలిం గురించి రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో వచ్చేసి మీడియా వారు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. తలపతి 68 నుంచి అప్డేట్స్ అనేవి ఎప్పుడు రివీల్ అవబోతున్నాయని చెప్పేసి వెంకట ప్రభు గారు అయితే ఆన్సర్ అయితే ఇచ్చారు. ఆఫ్టర్ లియో తర్వాత ఈ మూవీ నుంచి అప్డేట్స్ అనేవి రివీల్ అవబోతున్నాయి అని చెప్పేసి. ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది ఇందులో, ఏకే గారు కెమెరాలు ఏమైనా చేస్తారా అని చెప్పేసి. సో అది మా నాన్నగారి విష్, తలపతి గారు, అజిత్ కుమార్ గారు ఒకే మూవీలో కనబడాలి అని చెప్పేసి. సో ఇందులో అది జరగట్లేదు అని చెప్పారు. అది కాకుండా ఇదొక సస్పెన్స్ ఫిలింగా వస్తుంది అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేశారు. నెంబర్ 16 సత్యదేవ్ లీడ్లో వస్తున్న మూవీ ఫుల్ బాటిల్. ఈ మూవీ ఆడియో రైట్స్ అనేవి టీ సిరీస్ వారైతే బ్యాక్ చేసుకున్నారు. మూవీ నుంచి ఫుల్ అప్డేట్స్ అనేవి రివీల్ చేయబోతున్నారు త్వరలో. నెంబర్ 17 శివరాజ్ కుమార్ గారి అప్కమింగ్ పాన్ ఇండియా ఫిలిం గోస్ట్. ఈ మూవీకి సంబంధించిన టీజర్ అప్డేట్ అనేది త్వరలో రివీల్ చేయబోతున్నారు. డేట్ వెరీ కమింగ్ సూన్, రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 18 బ్రో. ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, ఇందులో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుంది అని చెప్పేసి, లైక్ ఐటమ్ సాంగ్. ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ స్పెషల్ సాంగ్లో ఎవరు యాక్ట్ చేయబోతున్నారు, శృతి హాసన్ లేకుంటే దిశా పటాని, వీళ్ళైతే ఆప్షన్లు అయితే ఉన్నారంట. ఇది ఇంకా అఫీషియల్ అయితే కాదు, ఫ్యూచర్లో అఫీషియల్ న్యూస్ అయితే వస్తుంది, శృతి హాసన లేకుంటే దిశా పటానియా అనేది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.